So today we are going to discuss about the types of endosperm development. ఇక్కడ 3 రకాల అంకురచ్ఛేదాలు ఉన్నాయి. వాటి యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఈరోజు తెలుసుకున్నాము. అసలు అంకురచ్ఛేదము ఎండోస్పర్మ్ అంటే ఏంటి? ఎలా డెవలప్ అవుతుంది? మనకి అండము ఓవ్యూల్లో చూసినట్లయితే అండద్వారం వైపు స్త్రీబీజ పరికరం ఉంటుంది. మధ్య భాగంలో ఒక కేంద్ర కణము ఉంటుంది. అందులో 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో this egg apparatus is located at the micropylar side. It consists of the central egg cell and surrounded by the 2 synergids. At the center, we can find the central cell. It has 2 polar nuclei. ఇక్కడ మనము అండద్వారం వైపు స్త్రీబీజ పరికరంలో మధ్య భాగంలో స్త్రీబీజ కణం అనేది ఉంటుంది. 2 వైపులా 2 సహాయ కణాలు ఉంటాయి. పరాగ రేణువు ఎప్పుడైతే మొలకెత్తి కీలాగ్రం మీద దాని నుంచి పరాగనాళం అభివృద్ధి చెందుతుందో ఈ యొక్క అభివృద్ధిని పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి అంటాము. దీంట్లో ఈ పరాగనాళం ద్వారా 2 పురుష బీజ కేంద్రకాలు అనేవి పరాగనాళం ద్వారా అండంలోనికి ప్రవేశిస్తాయి. ఇది 3 రకాలని చెప్పుకున్నాము. అది పోరోగమి అంటే రంధ్ర సంయోగము, మీసోగమి మధ్య సంయోగము, కలాజోగమి ఆర్ కలాజోగమి అంటారు. ఈ విధంగా 3 రకాలుగా ఈ పరాగనాళము కోలెన్ ట్యూబ్ అనేది ఓవ్యూల్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క టిప్ రప్చర్ అయిపోయి దాని ద్వారా 2 పురుష కేంద్రకాలు కూడా అండంలోనికి ప్రవేశిస్తాయి. మొదటి పురుష కేంద్రకం అనేది అండద్వారం వద్ద ఉన్న స్త్రీబీజ పరికరంలోని స్త్రీబీజ కణంతో సంయోగం చెందడం వల్ల అక్కడ ఫలదీకరణం జరుగుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది. జైగోట్ ద్వైస్థికంగా ఉండేది. దీంట్లో విభజన జరగడం వల్ల అది పిండాన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇక 2వ పురుష బీజం అనేది వెళ్ళి ఈ కేంద్ర కణములో ఉండే 2 ధ్రువ కేంద్రకాలతో కలిసి ఇక్కడ ఒక త్రైస్థితికంగా ఉండే ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా 3 కేంద్రకాల సంయోగం జరుగుతుంది కాబట్టి దీన్ని త్రిసంయోగం అంటారు. ఎందుకంటే కేంద్ర కణంలో ఆల్రెడీ 2 ధ్రువ కేంద్రకాలు ఉన్నాయి. ఇంకోటి పురుష బీజం ద్వారా ఇంకొక కేంద్రకం వచ్చి కలిసింది. కాబట్టి మొత్తము 3 కేంద్రకాల సంయోగం జరిగింది. త్రైస్థితికంగా ఉండే ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం అనేది ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి దీన్ని త్రిసంయోగము అంటారనమాట. ఇక్కడ అదే కాకుండా ఫలదీకరణాలు 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటేమో మొదటి పురుష బీజము స్త్రీబీజ కణంతో కలవడం వల్ల ఒక ఫలదీకరణం జరుగుతుంది. 2వ పురుష బీజం అనేది ఇక్కడ కేంద్ర కణంలో ఉండే 2 ధ్రువ కేంద్రకాలతో కలవడం వల్ల 2వ ఫలదీకరణం జరగడం వల్ల దీన్ని ద్విఫలదీకరణం అని కూడా అంటారన్నమాట. ఈ ప్రక్రియల్ని మొదట స్ట్రాస్బర్గర్ వివరించాడు. తర్వాత త్రిసంయోగాన్ని తర్వాత నవషిన్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగిందనమాట. సో హియర్ there are 2 fertilizations. One of the male nuclei enters into the ovule and it fuses with the egg cell of the egg apparatus and it forms the zygote, diploid zygote. It undergoes several subsequent divisions to form the multicellular embryo at the micropylar side. And at the center there is one cell that is called as central cell. It contains 2 polar nuclei and it fuses with the second male gamete and it forms the triploid cell that is called as the primary endosperm nucleus or PEN. So it is triploid. Due to the fusion of the 2 nuclei, this is called as triple fusion. It was explained by Navashin. So there are 2 polar nuclei and one of the nucleus of the male gamete fuses to form the triploid cell that is called as the primary endosperm nucleus. So this total process is also called as double fertilization because first fertilization takes place between the first male gamete and between the male gamete and the egg cell, and second fertilization takes place between the second male gamete and the polar nuclei. So this process is called as double fertilization. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మధ్య భాగంలో ఉండే ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏదైతే ఉందో ఇది త్రైస్థితికం. సాధారణంగా ఆవృత బీజాలలో ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ త్రైస్థితిక అంకురచ్ఛేదం ఉండడం అనేది ఆవృత బీజాల యొక్క ప్రత్యేకత, దీని యొక్క గుర్తింపు లక్షణం అన్నమాట. ఈ మధ్య భాగంలో ఉండే ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం అనేది తర్వాత విభజన జరిగి కణ విభజన జరిపి
2 కణాలను ఏర్పరుస్తుంది. దాని తర్వాత మరలా అనేక విభజన జరగడం వల్ల ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం నుంచి అంకురచ్ఛేదం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. దాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో దిస్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ which is produced at the center, it undergoes several divisions and it forms the endosperm. So there are 3 different types of the endosperm development. Now we are going to discuss about these 3 types of the endosperm development. So first one is called as nuclear type, second one is called as cellular type, and third one is called as heliobiyal type. మొదటి దాన్ని కేంద్రక రకం అంటారు, రెండవ దాన్ని కణమయ రకం అంటారు, మూడవ దాన్ని హీలోబియల్ రకం అంటారు అన్నమాట. ఈ అంకురచ్ఛేదం అనేది యొక్క అభివృద్ధి అనేది వివిధ రకాలైన మొక్కల్లో వివిధ రకాలుగా జరుగుతుంది అన్నమాట. మొదటిది ఎక్కువ శాతము ద్విదళ బీజాల్లో ఈ కేంద్రక రకానికి చెందిన అంకురచ్ఛేదం యొక్క అభివృద్ధి అనేది జరగడం మనం గమనిస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం కేంద్రక రకానికి చెందిన అంకురచ్ఛేదం ఏ విధంగా జరుగుతుంది అనేది. The formation of endosperm is initiated by mitotic divisions of the primary endosperm nucleus. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా as I told earlier, this endosperm development takes place due to the several successive mitotic divisions in the primary endosperm nucleus. Finally it forms the endosperm. So the formation of endosperm occurs usually prior to zygotic division. అంటే ఇక్కడ పిండము సంయుక్త బీజం అనేది విభజన చెంది దాని నుంచి పిండం ఏర్పడడానికి ముందుగానే అంకురచ్ఛేదం ఏర్పడుతుంది. ఎందుకంటే అంకురచ్ఛేదం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇది పెరిగే పిండానికి అండద్వారం వైపు ఉన్న పెరిగే పిండానికి ఆహారాన్ని సప్లై చేయడం అనేది ఈ అంకురచ్ఛేదం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి పిండం యొక్క అభివృద్ధి జరగడానికి ముందే ఈ అంకురచ్ఛేదము సాధారణంగా ఏర్పడుతుంది అన్నమాట. సో దిస్ ఎండోస్పర్మ్ డెవలప్మెంట్ usually takes place prior to the formation of the embryo from the zygote. So now first we discuss about the nuclear type of the endosperm. So in nuclear type of endosperm, the first division of primary endosperm nucleus and the nuclei produced are free in the cytoplasm of the embryo sac. ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదటగా ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఇట్ అండర్గోస్ డివిజన్, mitotic division. It produces the nuclei. Here in the nuclear type of the endosperm, only nuclear division takes place, only karyokinesis. There is no cytoplasmic division. So these only we observe the nuclei, several nuclei. So this type of the division is called as pre-nuclear division. ఇక్కడ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకము విభజన జరుగుతుంది. కేంద్రక విభజన జరిగిన తర్వాత కణద్రవ్య విభజన కూడా జరిగి మధ్యలో కణకవచాలు ఏర్పడడం వల్ల అవి 2 కణాలుగా విడిపోతాయి, 2 పిల్ల కణాలుగా సాధారణంగా. కానీ ఈ కేంద్రక రకానికి చెందిన అంకురచ్ఛేదములో ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం విభజన జరుగుతుంది, కేంద్రకం మాత్రం విభజన జరుగుతుంది కానీ కణద్రవ్య విభజన జరిగి కణకవచాలు అనేవి ఏర్పడవు. కాబట్టి అవి కణాలుగా విడిపోవు. సో ఈ రకమైన దాన్ని ఏమంటారంటే స్వేచ్ఛా కేంద్రక విభజనలు అంటారన్నమాట. ఇక్కడ మనం ఉదాహరణ చూసినట్లయితే కోకోనట్ లో మనం చూస్తుంటాం. కొబ్బరిలో మనం నీరు చూస్తుంటాం, కోకోనట్ వాటర్. ఈ కోకోనట్ వాటర్ ఇస్ నథింగ్ బట్ ఎండోస్పర్మ్. దిస్ కోకోనట్ వాటర్ ఇస్ నథింగ్ బట్ ఎండోస్పర్మ్ అన్నమాట. దీంట్లో ఈ మనం కొబ్బరిలో చూసి ఆ నీళ్ళు అనేవి ఏంటంటే అది అంకురచ్ఛేదం. ఆ అంకురచ్ఛేదము నీరులాగా ఉంది. కారణం ఏంటంటే అవన్నీ కూడా కేంద్రక స్థితిలో ఉంది అన్నమాట అంకురచ్ఛేదం. అందులో మొదటగా ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం విభజన చెందడం వల్ల ఏర్పడిన కేంద్రకాలన్నీ ఆ విధంగా స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి అన్నమాట ఆ ద్రావణంలో. దీన్ని సిన్షీషియం అని కూడా అంటారు అన్నమాట. ఈ విధంగా ఇది చాలా అంటే పాలిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది అంటే బహు కేంద్రక స్థితిలో ఉంటాయి అన్నమాట. అందులో 3n నుంచి 10n వరకు స్థితి ఉంటుంది అన్నమాట. అంటే ట్రిప్లాయిడ్ స్టేట్ నుంచి 10n స్టేట్ వరకు కూడా డెకాయిడ్ స్టేట్ వరకు ఉంటుంది అన్నమాట వీటి యొక్క. కాబట్టి బహుకేంద్రక స్థితి మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట క్రోమోజోమ్ల పరంగా. ఈ ద్రావణం అనేది తర్వాత ఏమైతుందంటే లేటర్ స్టేజ్ లో దాంట్లో మొదటగా కేంద్రక విభజన జరిగి స్వేచ్ఛా కేంద్రకాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత చివరిలో వాటి మధ్యలో కణకవచాలు ఏర్పడతాయి. ఆ విధంగా కణకవచాలు ఏర్పడడం వల్ల కొబ్బరి అనేది తయారవుతుంది. ఓకే, దీన్నే కోకోనట్ మీట్ అంటామంట. సో ఎట్ ద ఎండ్ cytoplasmic division takes place at the end and it forms the cell wall. So finally we see the coconut meat. In Areca and Phoenix,
the endosperm becomes very hard. మనము అరెక కట్టచ్చు. దీంట్లో మనం చూసినట్లయితే ఒక్క అంటాం కదా, దాంట్లో కానీ, అదే విధంగా మనము ఖర్జూరంలో చూసినట్లయితే దీంట్లో ఉండే ఎండోస్పర్మ్ ఏదైతే ఉంటుందో, మీకు తెలుసు ఖర్జూరం విత్తనాలు ఎంత గట్టిగా ఉంటాయో. ఎందుకంటే దాంట్లో ఎండోస్పర్మ్ అంటే అంకురఛిద్రం అనేది చాలా గట్టిగా ఉంటుంది. అదే విధంగా ఒక్క మీరు చూస్తారు, అది కూడా చాలా గట్టిగా ఉంటుంది. కారణం ఏంటంటే అందులో కూడా అంకురఛిద్రం గట్టిగా తయారవుతుంది. అంటే వీటిలో మొదట కేంద్రక రకానికి చెందిన అంకురఛిద్రం ఏర్పడినప్పటికీ తర్వాత చివరిలో కణద్రవ విభజన జరిగి కణకవచాలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే కేంద్రక రకానికి చెందిన అంకురఛిద్రం అంటారు అనమాట. రెండవ రకము సెల్యులార్ టైప్, కణమయ రకానికి చెందిన అంకురఛిద్రం. ఇందులో చూసినట్లయితే దేర్ ఈజ్ సైటోకైనసిస్ ఆఫ్టర్ ఈచ్ న్యూక్లియర్ డివిజన్ ఆఫ్ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రాథమిక అంకురచ్ఛేద కణంలో మొట్టమొదటిగానే విభజన, కేంద్రక విభజన జరిగి వెంబటి ఇమ్మీడియట్ గా కణద్రవ విభజన కూడా జరుగుతుంది అనమాట. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ karyokinesis, cytokinesis takes place. So cell wall formation immediately takes place. So there is a separation of the immediately after the each division there is separation of the daughter cells. కాబట్టి ఈ కణమయ రకానికి చెందిన అంకురఛిద్రం యొక్క విభజనలో మొదటి నుంచే కేంద్ర విభజన జరగానే కణద్రవ విభజన జరిగి కణకవచం ఏర్పడి 2 పిల్ల కణాలు సెపరేట్ అవుతాయి. మళ్ళీ ఆ 2 పిల్ల కణాల్లో మళ్ళీ వెంబటే కేంద్రక విభజన, కణద్రవ విభజన జరిగి మళ్ళీ 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. అంటే ఈ విధంగా కణమయ స్థితి అనేది ఉంటుందన్నమాట. We observe the cellular state from the beginning of the development. So this type of the endosperm is called, development is called as cellular type of the development. So example petunia, datura, adoxa, ఇవన్నీ కూడా మనము ఈ కణమయ రకానికి చెందిన అంకురఛిద్రం దీన్ని చూస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ హీలోబియల్ టైప్. ఇన్ ద హీలోబియే we observe this type of the endosperm development. So this is called as helobial type of the endosperm development. So this is the intermediate type between the nuclear and cellular type. ఈ హీలోబియల్ రకానికి చెందిన అంకురఛిద్రం అనేది ఏంటంటే ఇది కణమయ రకానికి చెందిన మరియు కేంద్రక రకానికి చెందిన అంకురఛిదాలకి మధ్యస్థంగా ఉంటుందన్నమాట. ఇందులో ఏమైతుందంటే ద ఫస్ట్ డివిజన్ ఈజ్ అకంపెనీడ్ బై సైటోకైనసిస్ బట్ ద సబ్సిక్వెంట్ వన్స్ ఆర్ ఫ్రీ న్యూక్లియర్. ఇది ఏ విధంగా జరుగుతుంది? సాధారణంగా కేంద్రక రకానికి చెందిన దాంట్లో మొదట అన్ని కూడా కేంద్రక విభజనలే జరుగుతాయి చివరి వరకు. అదే రెండో రకానికి చెందిన కణమయ అంకురఛిదంలో చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా కేంద్రక విభజనతో పాటు కణద్రవ విభజన కూడా జరుగుతుంది అనమాట. కణాల సెపరేషన్ జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ హీలోబియల్ రకంలో మొదటి విభజన మాత్రమే కేంద్రక విభజన జరిగినప్పుడే కణద్రవ విభజన జరిగి కణకవచం ఏర్పడుతుంది. కానీ తర్వాత జరిగే విభజనలు చూసినట్లయితే ఇవి స్వేచ్ఛా కేంద్రక విభజన చెప్తాయి. అంటే వాటిలో కణకవచాలు అనేవి ఏర్పడదు. కాబట్టి ఈ విధంగా 2 రకాలైన ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. వి అబ్జర్వ్ ద 2 features belong to the both nuclear type and cellular type. So this is called as a helobial type. The chamber towards the micropylar end of the embryo sac is usually much larger than the chamber towards the chalazial end. మనము ఇందులో కణ విభజన జరిగిన తర్వాత చూసినట్లయితే అండద్వారం వైపు ఉండే చాంబర్ భాగం అనేది పెద్దదిగా ఉంటుంది. కానీ మనం కలాజా వైపు ఉండే దాంట్లో చూసినట్లయితే చాంబర్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రాథమిక అంకురఛిద కేంద్రం విభజించింది 2 కణాలు ఏర్పడతాయో ఒక కణం అనేది చలాజా వైపు వెళ్తుంది, రెండో కణం అనేది అండద్వారం వైపు వెళ్తుంది. అండద్వారం వైపు ఉన్న కణంలో వరుసగా బాగా స్వేచ్ఛ కేంద్రక విభజన జరిగి పెద్ద చాంబర్ అనేది ఏర్పడుతుంది అండద్వారం వైపు. కానీ చలాజా వైపు ఉన్న కణం అనేది అలానే ఉండిపోతుంది, దాంట్లో విభజనలు అనేవి జరగవు. సో డ్యూ టు ద ఫస్ట్ డివిజన్ ఇన్ ద ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ 2 cells are produced, and out of the 2 cells one reaches the micropylar end, another reaches the chalazial end. But the one which reaches the chalazial end it doesn't undergo any further divisions. It is very slow in undergoing divisions. But the one which reaches the micropylar end it undergoes divisions very fast, very quickly, and it forms a mass of the nuclei at the micropylar site. So it forms the large chamber at the micropylar site. So now we see 3 different types of the endosperm development here. Here we see the cellular type of the endosperm, and here we see the nuclear type of the endosperm. So you see the nuclear type of the endosperm development here. The first one is in the embryo sac. This is the micropylar site. This is the embryo. Here this is the primary endosperm nucleus
it is undergoing divisions, cellular divisions. So immediately after each karyokinesis, immediately after each nuclear division, cytoplasm division taking place, cytokinesis taking place. So there is separation of the daughter cells. So we see the formation of the daughter cells from the beginning. Cells are totally here we see the nuclei. Here we see the only nuclear division. So due to the several nuclear division, we see the free nuclear division here. We see the several nuclei. But here in case of the cellular type of the endosperm development, this primary endosperm nucleus undergoes division. It forms two cells. And again they undergo division, cellular division. So we see from the beginning several cells. So this is kind of called as the cellular type of the endosperm development. So here this is the embryo and this is the endosperm. So this is the cellular type of the endosperm. So the second one is the nuclear type of the endosperm. Here the primary endosperm nucleus, it undergoes only nuclear divisions. There is no cytoplasmic division. So here we see the several nuclei. So this is also called as free nuclear division. Here we see the accumulation of several nuclei, and this is the embryo at the micropylar side. And at the end only, it undergoes cytoplasmic division and they form the cell walls from the peripheric side. So third one is called as the helobial type. Here the primary endosperm nucleus undergoes the karyokinesis and immediate cytoplasmic division. It forms the two cells. So here out of the two cells, one reaches the chalazal side and another reaches the micropylar side. The one which reaches the micropylar side undergoes several free nuclear divisions, but the one which is located at the chalazal side, it remains as such without any further divisions. So we see the enlargement of the cell located at the chalazal side, but at the micropylar side we see several nuclei. So this is the intermediate between the nuclear endosperm and also the cellular endosperm. This is called as helobial type of the endosperm. So again we see this is the nuclear endosperm, this is the cellular endosperm, this is the helobial endosperm. This primary endosperm nucleus is undergoing several pre-nuclear divisions, only accumulation of the nuclei we see here, and later cell wall formation is taking place from the periphery. But in case of the cellular endosperm, from the beginning, it is undergoing both the nuclear division and the cytoplasmic division. Cell wall formation is taking place from the beginning, and it is separated into two daughter cells, and it is again undergoing several cellular divisions, and it forms the mass of the cells. This is called cellular endosperm. The third one is called as helobial type of the endosperm. It is undergoing only first division as the nuclear division and cytoplasmic division, and out of the two cells, one remains at the chalazal side, and the one which reaches the micropylar, and it is undergoing several nuclear division. Sometimes this chalazal cell also undergoes a cell division, but very few cells are formed. So here we see this one. And third one is called as the ruminate endosperm. Ruminate endosperm means here endosperm development is so rapid, and it forms some kind of convolutions. So this is called as a ruminate endosperm. So we see the ruminate endosperm here. The endosperm with irregularity and unevenness in its surface forms ruminate endosperm. For example, areca katachu okka dintlo manam chusta anamata. Dintlo lopaliki invaginations takes place because endosperm development is so rapid, and there is no space for the developing endosperm. So it forms inner invagination. This is called as ruminate endosperm. And another example is Myristica fragrans. జాపత్రి జాజికాయ అంటాం అనమాట. దీన్ని కూడా మనం దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. యూజువల్ గా అనోనేసి ఫ్యామిలీకి సంబంధించిన వాటిల్లో ఇది మనం చూస్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద ఎండోస్పర్మ్ ఫంక్షన్స్? ఇట్ ఈస్ ద న్యూట్రిటివ్ టిష్యూ ఫర్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఈ అంకురఛేదం యొక్క ముఖ్య ఉపయోగం ఏంటి అంటే అభివృద్ధి చెందే పిండానికి కావలసిన ఆహారాన్ని ఈ అంకురఛేదం అనేది అందిస్తుంది. ఇన్ మెజారిటీ ఆఫ్ ఎండోస్పర్మ్స్ angiosperms, the zygote divides only after the development of the endosperm. చాలా రకాలైన ఆవృత బీజాలలో ఈ పిండం యొక్క అభివృద్ధి కంటే
అంకురోత్ఛేదం యొక్క అభివృద్ధి అనేది ముందుగా జరుగుతుంది. ఎందుకంటే అంకురోత్ఛేదమే అనేదే ఇక్కడ పెరిగే పిండానికి ఆహారాన్ని అందచేస్తుంది. దిస్ ఎండోస్పర్మ్ ప్రొవైడ్స్ ద నరిష్మెంట్ ఫర్ ద గ్రోయింగ్ ఎంబ్రియో. సో zygote development, it leads to the formation of the embryo and it needs a nourishment. So this endosperm provides a nutrient supply to the growing embryo. Endosperm regulates the precise mode of embryo development. ఇదేం చేస్తుందంటే ఈ అంకురోత్ఛేదం అనేది దీని యొక్క నియంత్రిస్తున్నమాట, పిండం యొక్క అభివృద్ధిని నియంత్రిస్తుంది. సో ఇక్కడ మనము హ్యాస్టోరియా, ఎండోస్పర్మ్ హ్యాస్టోరియా కూడా చూస్తున్నాం. ప్రొటలేరియాలో చూసినట్లయితే అండద్వారం వైపు ఉన్న అంకురోత్ఛేదము బాగా అభివృద్ధి చెంది కణమయ అంకురోత్ఛేదాన్ని చూస్తున్నాము. అలా కాకుండా ఇది మన చలాజ వైపు ఉండే అంకురోత్ఛేదం చూసినట్లయితే కేంద్రక అంకురోత్ఛేదంగా ఉండి అందులో అది హ్యాస్టోరియం మాదిరిగా పనిచేస్తుంది అనమాట ఇది. సో దీన్ని హ్యాస్టోరియల్ అంకురోత్ఛేదము అంటారన్నమాట. ఓకే, సో here in Crotalaria we find the cellular type of the endosperm surrounding the embryo, and at the chalazal side we find the prenuclear type of the endosperm. It forms the haustorium, so it is also called as prenuclear haustorium.